మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే వాట్సాప్ గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని యొక్క ప్రేమను బట్టి మనందరము సజీవులుగా ఉంటూ ఉదయాన్నే మనందరి కొరకు మనం ప్రార్థనలు చేసుకుంటూ సాయంకాలము ఆత్మీయ జీవితాన్ని మరొక మెట్టును ఎక్కించడానికి అనేక మంది దైవ సేవకుల ద్వారా వర్తమానాలతో మనం ముందుకు వెళ్ళడం ఎంతో ఆశీర్వాదకరము. ఈ వర్తమానాలన్నీ కూడా మరలా బీబీసీ మెసేజ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈవినింగ్ 7 o'clockకి మళ్ళీ రీపోస్ట్ చేయబడతా ఉన్నాయి. అనేకుల ఆశీర్వాదం నిమిత్తం ఎప్పుడైనా మీకు మరలా వినాలని ఆశ కలిగి ఉంటే ఈ వర్తమానాలు ఆడియో మెసేజెస్ రూపంలో బీబీసీ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు వాటిని వినొచ్చు. ఇలా మనం బ్రతికున్నాము, ఈ మాటలు వింటున్నాము, ఒకరినొకరు బలపరుచుకుంటున్నాము అంటే కారణం ఏంటంటే కేవలము దేవుడు చూపించిన ప్రేమ. ఆయన ప్రేమను గురించి వర్ణించుట అసాధ్యము. ఆయన ప్రేమ గురించి మాట్లాడాలని నేను ప్రయత్నించిన ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతూనే ఉంటాను. ఎందుకంటే ఆయన ప్రేమ అమితమైనది, ఆ ప్రేమ మిక్కిలి ఉన్నతమైనది. అయినను ఆయన ప్రేమను మరలా నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను. దినాన్ని ఆ తండ్రి ప్రేమను మీతో పంచాలని, ఆ తండ్రి ప్రేమను మీకు మరలా తెలియచేయాలని ఆశ కలిగి ఇదిగో ఈ అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈ దినాన్ని మనము ధ్యానించబోతున్న అంశము ఏంటంటే తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ అనే అంశాన్ని ధ్యానం చేయడానికి లూకాసు వార్త 13వ అధ్యాయము 11 నుంచి 32వ వచనం వరకు మనము ధ్యానం చేయబోతున్నాం. అందరికీ తెలిసిన చక్కని ఉపమానము తండ్రి ప్రేమ. ఈ యొక్క తండ్రి ప్రేమను గురించి మనము జ్ఞాపకం చేసుకునబోతుండగా ఈ తండ్రి ప్రేమ ఎటువంటిది అని ఆలోచన చేసినప్పుడు ఈ తండ్రి ప్రేమ అడిగినది ఇచ్చేదిగా మనకు కనపడుతూ ఉంటుంది. తండ్రి ప్రేమ అడిగినదంతా ఇచ్చేదిగా మనకు కనబడుతూ ఉంది. ఈ అడిగినదంతా కూడా ఇచ్చే తండ్రి ప్రేమను గురించి మనం మాట్లాడుకోవడానికి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మాటలు ఇక్కడ మనకు రాయబడతా ఉంటాయి. ఏంటంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగమిమ్మని అడగగా తన తండ్రి తన ఆస్తిని పంచిపెట్టాడు. ఇక్కడ చాలా చిన్న మాటతోటే మొదలైపోయింది. ఏంటంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు వచ్చి ఆస్తిలో నా భాగం ఇమ్మంటే వెంటనే ఇచ్చేసినట్లుగా చూస్తాం. కుమారుడు ఎటువంటి వాడో అతను ఎరుగుదుడు, కుమారుడు ఎటువంటి పని చేయబోతున్నాడో అతను ఎరుగుదుడు. కుమారుని శక్తి సామర్థ్యము ఎరిగిన వాడైనప్పటికీ అతను అడిగిన వెంటనే కూడా మారు మాట్లాడకుండా, అతన్ని గద్దించకుండా, అతన్ని నిందించకుండా అతనికి ఇచ్చిన ఉదంతము అద్భుతమైన రీతిగా కనపడుతూ ఉంది. తండ్రి ప్రేమ ఎటువంటిదంటే తను కష్టపడి సంపాదించిన ఆస్తి అయినప్పటికీ, తన సొంతమైనప్పటికీ తన కుమారునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇదిగో నా ప్రియమైన దేవుని జనాంగమా, మన తండ్రి అడిగినదంతా కూడా మనకు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. మనం అడగడమే తరువాయి. అనేకులు ఈరోజు అడగడానికి ఇబ్బంది పడుచు ఉన్నారు. అనేకులు ఈ దినాల్లో అడగడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. మన తండ్రి ప్రేమ ఎటువంటిదంటే అడిగిన వెంటనే ఇవ్వడానికి సిద్ధమైన వాడు మన తండ్రి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను పాపిని కదా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను దోషిని కదా, నేను పాపంలోనే పుట్టి పాపంలోనే పెరుగుతూ పాపంలోనే జీవిస్తూ ఉన్నాను, నాకు తండ్రి ఇది ఇస్తాడని. తండ్రి ప్రేమ ఎటువంటిదంటే ఇదిగో ఒక తండ్రి 2 కుమారులు, చిన్న కుమారుడు నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేయి, నేను ఎంజాయ్ చేస్తాను, నా లైఫ్ని నేను లీడ్ చేసుకోవాలి, నేను పెద్దవాడిని అయిపోయినా కానీ అతనికి ఆస్తి ఇచ్చిన తండ్రి లాంటి ప్రేమ. ఇదిగో మనలో ఏ యొక్క యోగ్యత లేదు, మనలో ఏ మంచితనము లేదు, కానీ అబ్బా తండ్రి అని పిలిచేలాగా ఆయన పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాడు. మన తండ్రి అడిగినది ఇచ్చే తండ్రి. ఆ తండ్రి ప్రేమను నువ్వు తెలుసుకుంటున్నావా? ఆ తండ్రి ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ తండ్రి ప్రేమకు నువ్వు విలువిస్తున్నావా? అడిగినది వెంటనే ఇచ్చే తండ్రి మన తండ్రి. ఆ తండ్రి ప్రేమను వదలకుండా ఆ తండ్రి ప్రేమలో మునిగి తేలాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అడిగినది ఇచ్చే తండ్రి మన తండ్రి. ఇక్కడ చిన్న కుమారుడు వచ్చాడు, తండ్రి ఆస్తిలో నాకు భాగము కావాలన్నప్పుడు ఆస్తిని ఆ యొక్క కుమారుడిద్దరికీ కూడా పంచిపెట్టేసినట్లుగా ఉంది. ఏమైనా యోగ్యత ఉందో ఒకసారి ఆలోచించండి. సంపాదించిన దాతనాస్త కాదు, కుమారుడికి ఏ సంబంధము లేదు, కానీ తన కుమారుడు గనక అడిగిన వెంటనే ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. కీర్తనలో 2వ కీర్తన చివరి వచనం ఉంటుంది, నన్ను అడుగుము భూదిగంతముల వరకు సొత్తుగా నీకు ఇచ్చేస్తానని. నిజమే, అడగడంలోనే
పొందుకోవడం ఉంటుంది. కనుక తండ్రి ప్రేమను ఎరిగిన నీవు అడిగినది పొందుకోవడానికి సిద్ధపడాలి. రెండవదిగా తండ్రి ప్రేమ అడిగినదంతా ఇస్తుంది. అలాగే తండ్రి ప్రేమ హక్కును చేర్చుకుంటుంది. ఈ చిన్న కుమారుడు పట్టుకుని వెళ్ళాడు ఆస్తంతా, దుర్వ్యాపారముల చేత పాడు చేశాడు. దుర్వ్యాపారములు చేసి తనకున్న సమస్తమైన ఆస్తిని పోగొట్టుకుని ఏమి చేయాలో తెలియక ఆకలేసి తినడానికి పందులు తినే ఆహారము పొట్టును తినడానికి కూడా అవకాశము లేనప్పుడు, నా తండ్రి ఇంటి వాడు కూలి వాండ్రు కూడా చక్కగా తింటారే, నేనైతే ఎలా పోతున్నాను, ఇక్కడ ఆకలితో నేను చచ్చిపోతున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక కూలి వాండ్లలో ఒకరిగా పెట్టుకోమని రిక్వెస్ట్ చేద్దామని అతను అనుకుంటున్నప్పుడు, అతను దూరంగా ఉన్నప్పుడు చూసినట్లయితే 20 వచనాన్ని మనం చూస్తే లూకాసు వార్త 16:20 ఉంటుంది. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అక్కుడే చేర్చేసుకున్నాడండి అతను. ఆ తండ్రి ఈ కుమారుని అక్కుడే చేర్చేసుకున్నాడు. అతని ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తన ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయాడు, తన పేరును పట్టుకుని వెళ్ళిపోయాడు, తన గౌరవాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారములు చేశాడు, వ్యభిచారాలు చేశాడు. అతనుకున్న సమస్తమైన ఆస్తిని, కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారములు చేసి పేరు పోగొట్టేసి పనికిమాలిన పనులు చేసిన కుమారుడు వస్తూ ఉంటే హక్కుని చేర్చేసుకున్నాడండి. ఎంత ప్రేమ! మనం ఎవరైనా మనకు కీడు చేస్తే, ఎవరైనా మనకు హాని చేస్తే, ఎవరైనా మనకు ఒక మాట అంటేనే దూరం పెట్టేస్తూ ఉంటాం మనం. నా స్నేహితుడు ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఈ మధ్యన మా పిల్లల్ని దూరంగా పెట్టేస్తున్నాను. ఎందుకనంటే ఒకడు కూడా మాట అంటలేదు. అరే, కడుపును పుట్టి 20-25 సంవత్సరాలు వచ్చిన పిల్లోడిని ఎలా దూరం పెట్టేస్తున్నావంటే, ఆడి కాళ్ళ మీద ఆడు నిలబడతాడు. పెట్టేశాను, వేరు కాపురం పెట్టించేసాను, ఆడి కాళ్ళ మీద ఆడు నిలబడతాడు అన్నాడు. నాకు నిజంగా చాలా 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 ఆశ్చర్యం అనిపించింది ఈ తండ్రి ప్రేమ. సమస్తమైన వాటిని ఇచ్చేశాడు, తనకు రావాల్సిన వాటా ఇచ్చేశాడు, దూరదేశాన్ని పంపించేసి పోయినాయి. నువ్వు పోగొట్టుకున్నారు, నాకు సంబంధం ఏంటి రానొచ్చు. కానీ ఇతను హక్కును చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు, కౌగలించుకున్నాడు. అది తండ్రి ప్రేమ. అదే మన దేవునిలో కూడా కనపడతా ఉంటుంది. పాపాలు చేసేసి, దోషములు చేసేసి, మన కోసమే, కేవలము మన సుఖం కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం ఆయన ఇచ్చిన ప్రేమనంతటిని కూడా పరంగా పెట్టేసి, ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని పాడు చేసుకుంటూ దుర్వ్యాపారాలు, పాపపు పనులు చేస్తూ మనం దూరం అయిపోతూ ఉంటే, తండ్రి నన్ను క్షమించు అనగానే ఒక మాటకు ఆయన వచ్చి మనం హత్యేసుకుంటూ ఉన్నాడు. జీవితం మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టేశాడు. ఆయన విలువ పెట్టి మనల్ని కొనేశాడు. అరే ఏంట్రా ఇది అంటే, ఇదే ప్రేమ. తండ్రి ప్రేమ హక్కుని చేర్చుకుంటూ ఉంటుంది. ఈ లోకంలో ఏ ప్రేమైనా చూడండి, ఈ ప్రేమలన్నీ కూడా దూరం పెడతా ఉంటాయి. నీ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ప్రేమ చూపిస్తూ ఉంటాయి. నువ్వు అందంగా ఉంటే ఒకలాగా, అందంగా లేకపోతే ఒకలాగా, నీ దగ్గర చదువు ఉంటే ఒకలాగా, చదువు లేకపోతే, నువ్వు గౌరవిస్తే ఒకలాగా, గౌరవం ఇవ్వకపోతే ఒకలాగా చూసే ప్రేమలు ఈ లోకంలో చూస్తూ ఉంటావు. కానీ తండ్రి ప్రేమ, నువ్వు ఎలా ఉన్నా కానీ తండ్రి అని ఆయన వైపు తిరిగితే ఆయన హక్కుని చేర్చుకోవడానికి సిద్ధపడే ప్రేమ. నాకెందుకు ఇంత ప్రేమ దేవుని మీద అంటే, నా దేవుని యొక్క పేరంటే ఎందుకు అంత ఇష్టం అంటే, ఆ ప్రేమ అడిగినదంతా కూడా ఇవ్వడానికి సిద్ధపడేది, ఎటువంటి స్థితిలో ఉన్న హక్కును చేర్చుకునేది, అన్నిటికంటే మిన్నగా అధికారం ఇచ్చేది. ఈ కుమారుడు వెళ్ళిపోయాడు. ఈ కుమారుడు దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు, జీరో అయిపోయాడు. తన తండ్రి దగ్గర వచ్చాడు. తన తండ్రి అతనిని పిలిచి 22వ వచనాన్ని కనుచు, అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడం తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అందరూ సంతోషపడ్డారు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం పెట్టుకుంటే, ఈ నా కుమారుడు అనే మాట, అతను దాసుడిగా ఉండడానికి ఇంటికి వచ్చాడు. అతని పని వాళ్ళలో ఒకటిగా, కూలి వాళ్ళలో ఒకటిగా ఉండడానికి వెనక్కి వచ్చాడు. తన తండ్రి దగ్గరకు వచ్చింది ఒక పట్టెడు అన్నము తినడానికి, ఒక గుప్పెడు మెతుకులు తినడానికి, సంపాదించడానికి శక్తి లేక, సామర్థ్యం లేక, తినడానికి ఆకలిలో ఏది పొందుకోలేక, కొంచెం ఒక ముద్దైన దొరకకపోతుంది, ఒక మూలైన కూర్చొనకపోతే, కూలివాళ్ళు ఒక పనైనా నాకు రాకపోతుందంటే, ఇతను తీసుకొచ్చిన కుమారుడు అన్నాడు. ఎప్పుడైతే అతను నా కుమారుడు అన్నాడో, అతను మరలా అధికారిగా మారబోతూ ఉన్నాడు. మరలా తన తండ్రి ఆస్తంతటి మీద అధికారి కాకపోతున్నాడు. అధికారం అనగా వారసత్వము. ఇక నుంచి అతను మరలా
తప్పిపోయాడే గాని ఇప్పుడు కుమారుడు అనిపించుకుంటాను. మరలా దొరికాడు. తన ఐడెంటిటీ ఏంటంటే అతని కుమారుడు. పాపం చేసినప్పుడు మన ఐడెంటిటీ ఒక పాపే. కానీ తండ్రి దేవా నన్ను క్షమించు అనగానే మనము కుమారులుగా మార్చబడిపోతున్నాం. అబ్బా తండ్రి అని పిలిచేంత సన్నిహిత సంబంధం మనకు కలిగి ఉన్నది. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన వారమైతే మనము దాసులము కాదు, కుమారులమే. క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల మనము ఆయన వారసులమైన వాక్యం సెలవిస్తుంది. ఆయన తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, చూడండి, నీ జీవితం నా జీవితం కానీ ఎంతటి హీన స్థితిలో మనం ఉన్నాం, ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. అరే, మనం అడిగితే అడిగినదల్లా ఇచ్చేసే తండ్రి ఉన్నాడా? నిజమే, మన తండ్రి మనం అడిగినదల్లా ఇచ్చేవాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అనే దేవుడు మన దేవుడు. అడుగునది ప్రతీది కూడా ఇవ్వడానికి సిద్ధపడినవాడు. ఎంతటి ప్రేమ కలిగిన తండ్రి మన తండ్రి. హక్కున చేర్చుకునే దేవుడు. ఎటువంటి స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఎదురైనా, నీ పరిస్థితి ఏదైనా కానీ పక్కన పెట్టేసి తండ్రి అని అతని వైపు తిరిగితే వచ్చి హత్తుకుని చాచిన చేతులతో మన కొరకు ఎదురు చూస్తున్న తండ్రి మన దేవుడు. ఏడుంటాడండి అలాంటి తండ్రి? అన్నిటికంటే ముఖ్యంగా, నువ్వు వద్దు, నీ ఆస్తి నాకు కావాలని ఆస్తంతా వ్యాపారాలతో జీరో చేసేసినా కానీ అతను రాగానే మరలా నువ్వు నా కుమారుడివే అని వారసత్వాన్ని అధికారంగా ఇచ్చిన తండ్రి ప్రేమ మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ సుదీర్ఘమైన ఈ యొక్క ఉపమానంలో మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, ఇటువంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడని. ఇటువంటి తండ్రి ఈ భూమి మీద ఎక్కడైనా ఉంటాడా అని. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ పరలోకపు తండ్రి, నా పరలోకపు తండ్రి ఇంతకంటే గొప్పవాడు. నీ తండ్రి నా తండ్రి ఒకవేళ ఈ రీతిగా ఉండకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి అయిన వాడు, మన తండ్రి ఉన్నతమైన వాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమ వెళ్ళలేనిది. ఇదిగో, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన అనుగ్రహించిన కుమారుణ్ణి మనము పొందుకొనగలిగితే మనం అడిగినదల్లా పొందుకొనవచ్చు. మనము ఆయన హక్కున చేరవచ్చు. అలాగే ఆయన వారసులుగా పిలువబడచ్చు. కనుక ఆ కుమారుని అంగీకరించి తండ్రి ప్రేమను పొందుకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవా, మీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ ప్రేమను పొందడానికి, మీ ప్రేమను పొందుకుని అడిగిన వల్ల పొందుకోవడానికి, నీ హక్కున చేరి నీ వారసులుగా ఉండడానికి కృప చూపించమని మా రక్షకుడును నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కొన్న సహవాసం సన్నది మీకు, మీ కుటుంబాలకు సదాకాలము తోడనగాక. ఆమేన్.